నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ వేగంగా అభివృద్ధి సాధిస్తోందన్న ప్రధాని, ఆగస్టు 23న నేషనల్ స్పేస్ డేను పురస్కరించుకుని సలహాలు సూచనలు పంపాలని పిలుపు, భారతీయ సంస్కృతికి పండుగలు సంప్రదాయాలే ఆధారమని మన్ కీ బాత్లో వ్యాఖ్య. తమిళనాడులో గంగైకొండ బృహదీశ్వరాలయాన్ని సందర్శించిన మోదీ, చోళుల ఆర్థిక సైనిక వ్యవస్థలు నేటికి స్ఫూర్తినిస్తాయన్న ప్రధాని. కేటీఆర్ పై ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనన్న బండి సంజయ్, విలీనం వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమన్న కేంద్ర మంత్రి, బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని వెల్లడి. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లు కేటాయిస్తామన్న కేటీఆర్, ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని, ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టీకరణ. కలుషితాహార ఘటనలపై అసెంబ్లీ సమావేశాలు పెట్టి చర్చించాలన్న హరీష్ రావు, మానవ హక్కుల కమిషన్, హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారించాలని విజ్ఞప్తి. రాష్ట్ర అవసరాలకు సరిపడా యూరియా కేంద్రం ఇవ్వడం లేదన్న మంత్రి తుమ్మల, రాష్ట్రంలో ఎరువుల కొరతకు కాంగ్రెస్ నాయకులే కారణమన్న ఎన్ రామచంద్రరావు. మాంచెస్టర్ టెస్టులో పోరాడుతున్న భారత్, 90 పరుగుల వద్ద రాహుల్, 103 పరుగుల వద్ద గిల్ అవుట్, మ్యాచ్ డ్రా చేసుకునేందుకు శ్రమిస్తున్న టీమిండియా. కాస్త విరామం ఇచ్చిన వరుణుడు, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం, రాగల 2 రోజులు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. ప్రధాని మోదీ రెండో రోజు తమిళనాడులో పర్యటించారు. చోళుల కాలం నాటి ఆలయాన్ని ప్రధాని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆది తిరువత్తైరై ఉత్సవాల్లో ప్రధాని పాల్గొన్నారు. ఆ తర్వాత మొదటి చోళరాజు రాజేంద్ర చోళ స్మారక నాణెం విడుదల చేశారు. మరిన్ని వివరాలు చూద్దాం. తమిళనాడు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అరియలూరు జిల్లాలోని చారిత్రాత్మక గంగైకొండ చోళపురం బృహదీశ్వరాలయంను సందర్శించారు. దక్షిణ భారత్లో అతిపెద్ద శివాలయాల్లో ఈ ఆలయం ఒకటి. యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఈ గంగైకొండ చోళపురం ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయానికి చేరుకున్న ప్రధానమంత్రికి పండితులు స్వాగతం పలికారు. ఆలయంలోకి కలశం తీసుకుని వెళ్లి పండితులకు ప్రధాని అందజేశారు. ఆ తర్వాత శివలింగానికి ప్రత్యేక పూజలు, హారతి ఇచ్చారు. మొదటి చోళరాజు కాలంలో నిర్మించిన ఈ ఆలయం 250 సంవత్సరాలకు పైగా శైవ భక్తి, స్మారక నిర్మాణ శైలి, పరిపాలనా నైపుణ్యానికి ప్రతీకగా నిలిచింది. ఈ ఆలయ విశేషాలను తెలుపుతూ భారత పురావస్తు సర్వే సంస్థ నిర్వహించిన ప్రదర్శనను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. బృహదీశ్వరాలయంలో తిరువత్తిరై ఉత్సవంతో పాటు మొదటి రాజేంద్ర చోళ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. రాజేంద్ర చోళ ఆగ్నేయాసియాకు సముద్రయాత్ర చేసి 1000 ఏళ్లు పూర్తయినందున ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ సంగీత దర్శకుడు ఇళయరాజా నిర్వహించిన కచేరీని వీక్షించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదటి రాజేంద్ర చోళ స్మారక నాణేన్ని ప్రధానమంత్రి విడుదల చేశారు. బహిరంగ సభలో ప్రధానమంత్రి మోదీ ప్రసంగించారు. రాజరాజ చోళ, రాజేంద్ర చోళ పేర్లు దేశ గుర్తింపు, గర్వానికి పర్యాయ పదాలని నరేంద్ర మోదీ అన్నారు. చోళుల కాలంలో ఆర్థిక సైనిక వ్యవస్థలు నేటికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయన్నారు. చోళ సామ్రాజ్యం అభివృద్ధి చెందిన భారత్కు రోడ్ మ్యాప్ లాంటిదన్నారు. రాజరాజా చోళ, రాజేంద్ర చోళ, ये नाम भारत की पहचान और गौरव के पर्याय है. चोला साम्राज्य का इतिहास और विरासत ये भारत के वास्तविक सामर्थ्य का, ट्रू पोटेंशियल का उद्घोष है. ये मंदिर आज भी विश्व का एक आर्किटेक्चरल वंडर है. ये भी
चोला साम्राज्य की ही देन है कि मां कावेरी की इस धरती पर मां गंगा का उत्सव मनाया जा रहा है। వికసిత భారత్ నిర్మాణానికి రక్షణ వ్యవస్థలు పటిష్టంగా ఉండటం కీలకమన్నారు. ఆపరేషన్ సింధూర్ దేశవ్యాప్తంగా కొత్త స్ఫూర్తిని రగిలించిందన్నారు. భారత శక్తిని ప్రపంచానికి ఆపరేషన్ సింధూర్ తెలియజేసిందన్నారు. నేడు ప్రపంచం అస్థిరత, హింస, పర్యావరణం వంటి సమస్యలతో పోరాడుతోందని, వీటికి శైవ సూత్రాలు పరిష్కార మార్గాన్ని చూపుతాయని అన్నారు. ये भारत के उस सपने की प्रेरणा है जिसे लेकर आज हम विकसित भारत के लक्ष्य की ओर आगे बढ़ रहे हैं। मैं इसी प्रेरणा के साथ राजेंद्र चोला द ग्रेट को नमन करता हूं और मेरा मां गंगा से एक आत्मीय जुड़ाव है। चोला राजाओं के ये कार्य, उनसे जुड़े ये आयोजन, ये एक भारत श्रेष्ठ भारत के महायज्ञ को नई ऊर्जा, नई शक्ति और नई गति देते हैं। ప్రధాని మోదీ తమిళనాడు పర్యటనలో స్థానికుల నుంచి ఘన స్వాగతం లభించింది. తిరుచిరాపల్లి జిల్లాలో ప్రధానమంత్రి రోడ్ షో నిర్వహిస్తున్నప్పుడు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను 2 దశల్లోనే పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. గతంలో తెలంగాణ స్థానిక ఎన్నికలను 3 దశల్లో నిర్వహించగా ఇప్పుడు 2 దశల్లోనే పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ప్రతిపాదనల్లో పేర్కొంది. కాగా ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం అందుకు అనుగుణంగా బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేయాలని, బాక్సుల లభ్యత, కేటాయింపుల వివరాలను తమకు అందించాలని కోరింది. ప్రతి క్లస్టర్ పరిధిలో 10% బాక్సులు రిజర్వులో ఉంచాలని ఈసీ పేర్కొంది. అయితే బీసీ రిజర్వేషన్ల అంశం కొలికి వచ్చేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉండగా హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు పూర్తి చేసేందుకు కసరత్తులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే పంచాయతీరాజ్ శాఖ ఈసీకి ప్రతిపాదనలు పంపింది. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన ఆరోపణలు వాస్తవమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సీఎం రమేష్ ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీఎం రమేష్ను కరీంనగర్కు తాను తీసుకొస్తానని, చర్చకు కేటీఆర్ సిద్ధమా అని బండి సంజయ్ ప్రశ్నించారు. తేదీ, సమయం కేటీఆర్ చెప్పాలన్నారు. కేటీఆర్కు సీఎం రమేష్ ఆర్థిక సాయం చేశారని, ఆ విశ్వాసం కూడా లేకుండా సీఎం రమేష్పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేటీఆర్ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని, పార్టీని నడిపే స్థితిలో బీఆర్ఎస్లో ప్రస్తుతం ఎవరూ లేరన్నారు. అందుకే బీజేపీలో విలీనం చేస్తామని గతంలోనే ఒప్పందానికి వచ్చారంటూ బండి సంజయ్ కూడా పేర్కొన్నారు. విలీనం వారసత్వ రాజకీయాలకు తాము వ్యతిరేకమని, అందుకే బీఆర్ఎస్ ప్రతిపాదనను తాము వ్యతిరేకించామని అన్నారు బండి సంజయ్. సీఎం రమేష్ గారు చెప్పింది వాస్తవము. బీఆర్ఎస్ నడుపుకోలేని స్థితిలో నువ్వు బీజేపీలో విలీనం చేద్దాం అనుకున్నావు. నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభ వేదికగా క్లారిటీ ఇచ్చిండు. కేసీఆర్ గారు నానికి వచ్చిండు, నాకు ఆరోగ్యం బాగలేదు, నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పన్నాడు. నేను క్లియర్ గా మాది వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం, మేము ఎట్టి బస్లో దాన్ని సహించము, మేము సపోర్ట్ చేయమని చెప్పి నరేంద్ర మోడీ గారు క్లారిటీ అయిపోయిండు. మరి సీఎం రమేష్ గారు మాట్లాడిన దానికి ఇలా కేసీఆర్ కొడుకు సమాధానం చెప్పాలి. చలో చర్చకు సిద్ధమా? చర్చ వేదిక నేను ఏర్పాటు చేస్తాను. మీరు కరీంనగర్, హైదరాబాద్ చలో డే టు టైం కేసీఆర్ కొడుకు డిసైడ్ చేయమను. సీఎం రమేష్ గారిని రమ్మంట, ఇన్వైట్ చేస్తా, నువ్వు వస్తావా? తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా జనాభా ప్రాతిపదికన రాష్ట్రమంతటా బీసీలకు టికెట్లు కేటాయిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా పరకాలలో మహిళలకు కుట్టు మిషన్లు, కేసీఆర్ కిట్లను కేటీఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తేనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల గురించి ఆలోచిస్తుందన్నారు. ఎప్పటికైనా వీసీలకు న్యాయం చేసేది బీఆర్ఎస్ పార్టీ అన్నారు. వరంగల్ కాకతీయ టెక్స్టైల్ పార్కులో కాంగ్రెస్ విచ్చలవిడి దోపిడీ చేసిందని కేటీఆర్ ఆరోపించారు. దేశంలోనే అతిపెద్ద కాకతీయ టెక్స్టైల్ పార్కులో 25,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన కీటెక్స్ సంస్థను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. తాము చెప్పిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలన్న కాంగ్రెస్ నేతల బెదిరింపులతో పరిశ్రమలు పారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. కాకతీయ టెక్స్టైల్ పార్కులో కాలువ నిర్మాణానికి జనవరిలో రూపొందించిన 137 కోట్ల రూపాయల అంచనాలు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల ధనదాహంతో 297 కోట్లకు పెరిగాయన్నారు. కాలువ నిర్మాణం పేరుతో వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు 167 కోట్లు దోచుకునేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. ప్రశ్నించకపోతే కాంగ్రెస్ నేతలు చేస్తున్న దోపిడీ ఆగదని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అక్రమాలపై నిలదీస్తామని అన్నారు. నేను మీకు చెప్తా ఉన్నా, ఒకటే కోరుతా ఉన్నా, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మా నాయకులందరూ ఇంటింటికి వస్తారు, గ్రామానికి వస్తారు. వాళ్ళని ఆదరించండి, కడుపులో పెట్టుకోండి. వచ్చింది వాళ్ళు కాదు, కేసీఆరే మీ ఇంటికి వచ్చింది అనుకోవాలి, కేసీఆరే మీ దగ్గరకు వచ్చింది అనుకోవాలి. మరి ఏ గులాబీ కండువా కప్పుకున్న అన్న వచ్చినా, తమ్ముడు వచ్చినా మా ఇంటికి మా కేసీఆర్ వచ్చింది అనుకొని కడుపులో పెట్టుకొని వాళ్ళని కడుపు నిండా ఆశీర్వదించి పంపండి. గురుకులాల్లో మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలోని బాలికల గురుకుల పాఠశాలలో రాత్రి ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఆదివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీష్ రావు ముఖ్యమంత్రి నుంచి మాటలను ఆశించటం లేదని, చేతల్లో చూపాలని డిమాండ్ చేశారు. కలుషిత ఆహారం కేసులు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. పదే పదే ఢిల్లీకి వెళ్లే సీఎంకు విద్యార్థుల సమస్యలపై చర్చించేందుకు సమయం దొరకటం లేదా అని హరీష్ రావు ప్రశ్నించారు. గురుకులాల్లో చోటు చేసుకుంటున్న కలుషిత ఆహార ఘటనలపై అసెంబ్లీ సమావేశాలు పెట్టి చర్చించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మానవ హక్కుల కమిషన్, హైకోర్టు ఈ ఘటనలను సుమోటోగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీరియస్ గా తీసుకోండి, పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడకండి, లేదంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా చూస్తూ ఊరుకోదు. ఆ ప్రత్యక్ష పోరాటానికి మేము శ్రీకారం చుడతాం. మళ్లీ గురుకుల బాట పట్టాల్సి వస్తుంది. పిల్లలకు నాణ్యమైన కడుపు నిండా భోజనం పెట్టే విధంగా డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి నేను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని కోరుతా ఉన్నా, హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కోరుతా ఉన్నా. సుమోటో ఈ కేసు టేకప్ చేసి పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించండి, పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టండి అని చెప్పి నేను హైకోర్టును, హ్యూమన్ రైట్స్ కమిషన్ ను కూడా అభ్యర్థిస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా కోరుతా ఉన్నాం, దయచేసి ముఖ్యమంత్రి గారు మాటలు మానండి, చేతల్లో చూపండి. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. వెల్కమ్ బ్యాక్. సీఎం రమేష్ పేరుకు బీజేపీలోనే ఉన్నప్పటికీ చంద్రబాబుకు నమ్మిన బంటు అని తెలంగాణ ప్రజలు ఆయన మాటలను విశ్వసించరని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తామంటూ కేటీఆర్ తనను కలిశారంటూ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలను జగదీష్ రెడ్డి ఖండించారు. బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు. బీజేపీ తెలంగాణకు ఉపయోగపడే పార్టీ కాదన్నారు. నాగర్ కర్నూలు ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. గురుకులాల్లో చదివే విద్యార్థుల పట్ల ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ ఘటనలు పదే పదే పునరావృతమవుతున్నా సర్కారు కనీసం స్పందించడం లేదన్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురి కావటం, ప్రాణాలు కోల్పోవటం ఆందోళన కలిగిస్తోందన్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని, ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి గురుకులాల్లో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని కవిత సూచించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 10కి పైగా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కాగా కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తూ శంషాబాద్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఉద్దేశపూర్వకంగానే కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని, ప్రైవేటు హ్యాకర్లతో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతులకు సరిపడా యూరియాను పంపిణీ చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఐడీఓసీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన యూరియాను సకాలంలో ఇవ్వకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ఇవ్వాల్సిన యూరియాను ఇవ్వకపోగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అబాస్పాలు చేస్తోందన్నారు. ఎరువుల పంపిణీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ప్రణాళిక ప్రకారం 6.60 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాల్సి ఉండగా 4.23 మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే ఇప్పటి వరకు సరఫరా చేసిందని అన్నారు. యూరియాకి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని మేము పదే ప్రతి నెల మార్చి నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి కేంద్ర మంత్రిని నేను కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, సెక్రటరీ అగ్రికల్చర్ ప్రతి వారానికి ఢిల్లీ పోయి వాళ్ళని సంప్రదిస్తున్నాం, ఇస్తామని చెప్తున్నారు. కానీ మెటీరియలైజ్ అవ్వట్లేదు. సాధారణంగా జూలై, ఆగస్టు మాసాల్లో యూరియా వాడకం అధికంగా ఉంటుంది. ప్రతి వరి, మొక్కజొన్న 3 పంటలకు కూడా రైతులు వేసే అలవాటు అయింది. కాబట్టి దానికోసం మేము పదే ఏప్రిల్ నుంచి ఏప్రిల్లో వాళ్ళ ప్రణాళిక ప్రకారంగా 1.70 lakh మెట్రిక్ టన్స్ ప్లాన్ ఉంది. వాడు చేసింది 1.21 lakh మెట్రిక్ టన్స్. అప్పుడు లోటు వచ్చి 49%, 49 lakhs మెట్రిక్ టన్స్. పర్సెంటేజ్ వచ్చి 29. రాష్ట్రంలో ఎరువుల కొరతకు కాంగ్రెస్ నాయకులే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. కేంద్రాన్ని అప్రదిష్టపాలు చేసేందుకే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆరోపించారు. గద్వాల పట్టణంలోని కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా రామచంద్రరావు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రానికి కేటాయించాల్సిన 9 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల కంటే అదనంగా 12 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం అందించిందని తెలిపారు. దీనిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని ఎరువుల కొరత కేవలం తెలంగాణలోనే ఎందుకు ఉందని ప్రశ్నించారు. గద్వాల జిల్లా పత్తి సీడ్ హబ్గా ఉందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం సీడ్ పండించే రైతులకు ఎలాంటి మద్దతు ఇవ్వటం లేదని విమర్శించారు. మీరు రైతులకు ఇచ్చిన హామీ ఏమైంది? మీరు ఇక్కడ యువకులకు ఇచ్చిన హామీ ఏమైంది? నిరుద్యోగస్తుల హామీ ఏమైంది? నిరుద్యోగులు ఈ రోజు కూడా వారి యొక్క భత్తా కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. నిరుద్యోగ భత్తా 3,000 రూపాయలు ఇస్తున్నారు పైసలకు, కానీ ఏది కూడా ఇవ్వట్లేదు. కాబట్టి ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు ప్రజల్ని మభ్యపెట్టేటట్టు ప్రయత్నం చేస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు స్థానిక ఎన్నికల కోసం బీసీ రిజర్వేషన్ అన్నారు, స్థానిక ఎన్నికల కోసం రైతు బంధు అన్నారు, స్థానిక ఎన్నికల కోసం రుణమాఫీ అన్నారు. ఒక్కసారి ఎన్నికలు అయిపోతే వీళ్ళకు రైతులు గుర్తురారు, రుణమాఫీ గుర్తురాదు, వీరికి రైతు బంధు గుర్తురాదు. రైతు బంధు కాదు, రైతుకు అన్ని బంద్ అయిపోతాయనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఇప్పుడు బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్. రిటైర్మెంట్ తర్వాత వ్యవసాయం చేస్తాను. తుఫాను క్లీన్ బౌల్డ్ చేస్తుంది. ప్రతి విపత్తును తరిమి కొడతాను. పంట బీమానా? కేవలం బీమా కాదు, క్షేమ. 100కు పైగా పంటలకు బీమా. ఎకరానికి 499 రూపాయల నుండి సత్వర సులభమైన చెల్లింపు. అత్యంత అవసరమైనప్పుడు క్షేమ ఉంటుంది తోడు. ఇప్పుడే కాల్ చేయండి లేదా యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. క్షేమ జనరల్ ఇన్సూరెన్స్. వెల్కమ్ బ్యాక్. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్కు సరైన అనుమతులు లేవని డీసీపీ రష్మి పెరుమాళ్ తెలిపారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ వ్యవహారంపై ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో పలు విషయాలను డీసీపీ వెల్లడించారు. ఆసుపత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను 2021లోనే
గడువు తీరిందని, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ లేకుండా అక్రమంగా ఆసుపత్రిని నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ వ్యవహారంపై కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయని చెప్పారు. సంతానం కలగని దంపతులను టెస్ట్ ట్యూబ్ సెంటర్ ద్వారా డాక్టర్ నమ్రత మోసగించారని, నిర్వాహకులు చాలా నిబంధనలు ఉల్లంఘించారని అన్నారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది సరైన నిపుణులు కాదని డీసీపీ పేర్కొన్నారు. కోర్టులో కేసులు నడుస్తున్నందున ఆసుపత్రిని మూసివేస్తున్నట్లు చెప్పారు. ఆసుపత్రిని చాటుమాటుగా నిర్వహిస్తున్నందున అధికారులు గుర్తించలేకపోయారన్నారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో జరిగేది సరోగసీ కాదని, చైల్డ్ ట్రాఫికింగ్ అని డీసీపీ రష్మి పెరుమాళ్ పేర్కొన్నారు. What we have found now is she's a very notorious person in this regard. Even though her license has been cancelled, on officially all records she is showing the name of another certified doctor. So now we are presently verifying whether that doctor is actually practicing or not. Our initial preliminary inquiry has revealed that the name of this doctor, Dr. Suri Srimati, which she is using on all her letter pads, she is a registered medical practitioner but a much aged doctor now. And all this issue regarding what I was reading in the papers, that the child has cancer, that the IVF was done, that the semen of husband was changed, all this is untrue. It is only a case of surrogacy. Like they approached the clinic for a treatment for conceiving the child. Surrogacy is an ideal option for you. Atla వాళ్ళకి మాయమాట చెప్పేసి వాళ్ళకి ఇట్లా ఈ చైల్డ్ ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం జరిగింది. అండ్ ఇన్ రియాలిటీ ఇది సరోగసీ కేసు కూడా కాదు. ఇట్స్ యాక్చువల్లీ ఎ చైల్డ్ ట్రాఫికింగ్ కేస్ విచ్ హ్యాస్ ఎ మచ్ డీపర్ యాంగిల్ దాన్ ద ఫర్టిలిటీ క్లినిక్. ములుగు జిల్లా అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. ములుగు జిల్లాలోని మేడారంలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. 5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఇప్పటికే 4 సూట్ల గెస్ట్ హౌస్ నిర్మాణానికి R&B శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ అనుమతులు ఇచ్చారు. ఈ గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించారంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గెస్ట్ హౌస్ నిర్మాణం పూర్తయితే సమ్మక్క సారళమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం తన మనస్సులోని మాటలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈరోజు జరిగింది. ఇటీవల కాలంలో క్రీడా, విజ్ఞాన, సాంస్కృతిక రంగాల్లో దేశం గర్వపడే విజయాలు సాధించిన తీరును ప్రధానమంత్రి కొనియాడారు. అంతరిక్షం నుంచి క్షేమంగా శుభాంశు శుక్లా భూమి మీదకు చేరుకున్న క్షణాన దేశవాసుల మనసు అమితోత్సాహంతో నిండిపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వివరాలు చూద్దాం. मेरे प्यारे देशवासियों, नमस्कार। मन की बात में एक बार फिर बात होगी देश की सफलताओं की, దేశవాసియోं की उपलब्धियों की. విజ్ఞానం అంతరిక్షంపై నవతరంలో కొత్త జిజ్ఞాస కలుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2023 ఆగస్టులో చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుడి మీద కాలు పెట్టినప్పుడు దేశంలో ఒక కొత్త రకమైన వాతావరణం నెలకొందని నరేంద్ర మోదీ అన్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా మేము అంతరిక్షంలోకి వెళ్తాము, చంద్రుడి మీద ల్యాండ్ అవుతాము, అంతరిక్ష శాస్త్రవేత్తలు అవుతామని అనడం ఆనందదాయకమని అన్నారు. ఇన్స్పైర్ మనాక్ ఉద్యమం పిల్లల్లోని సృజనాత్మకతను ప్రోత్సహిస్తోందని ప్రధాని అన్నారు. దేశంలోని స్పేస్ స్టార్టప్స్ కూడా వేగంగా పెరుగుతున్నాయని, 5 ఏళ్ల క్రితం మన దేశంలో 50 కన్నా తక్కువ స్టార్టప్స్ ఉండేవని, ఇప్పుడు ఆ సంఖ్య 200 కంటే ఎక్కువ అయ్యాయని అన్నారు. వచ్చే నెల 23వ తేదీన జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా కొత్త ఆలోచనలు ఉంటే నమో యాప్ ద్వారా మీ సందేశాలను తప్పకుండా పంపించమని అన్నారు. ఆగస్టు నెలని విప్లవ మాసం అంటారని, ఆగస్టు 1న లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారి వర్ధంతి, ఇదే నెల 8వ తేదీ గాంధీ గారి నేతృత్వంలో భారత్ చోడో ఉద్యమం మొదలైందని మోదీ గుర్తు చేసుకున్నారు. ఇక ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర దినోత్సవం రోజున సమర యోధుల నుంచి ప్రేరణ పొందనున్నామని అన్నారు. అంతకుముందు ఆగస్టు 14న విభజన్ విభీషిక స్మృతి దివస్ జరుపుకోనున్నామని ప్రధాని అన్నారు. हमारी आजादी के साथ देश के बंटवारे की टीस भी जुड़ी हुई है। इसलिए हम 14 अगस्त को विभाजन विभीषिका स्मृति दिवस के रूप में मनाते हैं। प्यारे देशवासियों, 7 అగస్ట్ 1905 ఆగస్టు 7న ప్రారంభమైన స్వదేశీ ఉద్యమం చేనేత వస్త్రాలకు ఒక కొత్త శక్తిని ఇచ్చిందని ప్రధానమంత్రి అన్నారు. ఆ జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. ఈ ఏడాదితో జాతీయ చేనేత దినోత్సవానికి 10 ఏళ్లు పూర్తవుతాయని ప్రధాని పేర్కొన్నారు. ओडिशा के मयूरभंज में भी सफलता की ऐसी ही कहानी है। यहाँ 650 से ज्यादा आदिवासी महिलाओं ने संथाली साड़ी को फिर से जीवित किया है।
अब ये महिलाएं हर महीने हजारों रुपये कमा रही हैं। ये सिर्फ कपड़ा नहीं बना रही, अपनी पहचान गढ़ रही हैं। ఒకప్పుడు మావోయిస్టు ప్రభావంతో అభివృద్ధికి నోచుకునే జార్ఖండ్ ఇప్పుడు యువత ఉపాధి కల్పించే స్థాయికి చేరుకుందని ప్రధాని అన్నారు. ఓంప్రకాష్ సాహు అనే యువకుడు చేపలు పెంచడం మొదలుపెట్టడంతో వారు ఆర్థికంగా పురోగతి సాధిస్తున్నారని ప్రధాని కొనియాడారు. గతంలో తుపాకులు పట్టుకున్న చేతులు ఇప్పుడు చేపలు పడుతున్నాయని అన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన వల్ల వారికి కొత్త ఉత్సాహం లభించిందని అన్నారు. मत्स्य क्रांति का सूत्रपात हो गया। आज बासिया ब्लॉक के 150 से ज्यादा परिवार मछली पालन से जुड़ चुके हैं। कई तो ऐसे लोग हैं जो कभी नक्सली संगठन में थे, अब वे गांव में ही सम्मान से जीवन जी रहे हैं और दूसरों को रोजगार दे रहे हैं। ఒలింపిక్స్ తర్వాత అతిపెద్ద క్రీడా పోటీలైన వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ లో భారత్ నుంచి పోటీపడిన క్రీడాకారులు 600 పతకాలు సాధించడం గర్వంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అమెరికాలో జరిగిన ఈ పోటీల్లో 71 దేశాలు పాల్గొనగా మన వాళ్ళు టాప్ 3లో నిలిచారని కొనియాడారు. 2029లో ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని ప్రధాని వెల్లడించారు. గత 11 ఏళ్లలో స్వచ్ఛ భారత్ ఉద్యమం ప్రజా ఉద్యమంగా ఎదిగిందని అన్నారు. దాని ఫలితాలు ఇప్పుడు అందుతున్నాయని అన్నారు. వేస్ట్ మేనేజ్మెంట్లో మనం ఎంతో పురోగతి సాధించామని ప్రధాని పేర్కొన్నారు. పరిశుభ్రత కేవలం ఒక సమయానికో ఒక రోజుకో పరిమితమయ్యే పని కాదని, ప్రతిరోజు ప్రతి క్షణం శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తేనే దేశం శుభ్రంగా మారుతుందని ప్రధాని అన్నారు. వర్షాకాలపు పండుగల మధ్య దేశం మరోసారి ఉత్సవ అలంకరణతో ముస్తాబవుతుందని అన్నారు. హరియాలి తీజ్, నాగపంచమి, రక్షాబంధన్, జన్మాష్టమిని అందరూ ప్రశాంతంగా జరుపుకోండి. మళ్ళీ వచ్చే నెలలో కలుద్దామని ప్రధాని అన్నారు. बहुत बहुत धन्यवाद. ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఇటు నిజామాబాద్ జిల్లా ప్రజలు కూడా ఆసక్తిగా వీక్షించారు. దేశాభివృద్ధిలో భాగంగా విజ్ఞానం, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో సాధించిన విషయాలకు ప్రధాని వివరించారు. శుభాంశు శుక్ల అంతరిక్ష ప్రయాణంతో పిల్లలు సైతం సైన్స్పై ఆసక్తి పెంచేలా చేస్తుందన్నారు. అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్లో భారత విద్యార్థులు 3 బంగారు, 2 వెండి, 1 కాంస్య పథకాన్ని గెలవటం సంతోషకరం అన్నారు. అంతరిక్షంలో మన వాళ్ళు అడుగుపెట్టి భవిష్యత్తు తరాలకు మరొక స్ఫూర్తిదాయకంగా నిలవడము, అదేవిధంగా ఈ ఆగస్ట్ అంటే స్వతంత్రం కోసం పోరాడిన యోధుల నెల. ఇది స్వతంత్రం కోసం పోరాడి అమరులైన అనేక మంది వీరులు ఈ ఆగస్టులో వాళ్ళు జన్మించడం జరిగింది. గిరిజన తాండాలలో వాళ్ళ కళాకారుల నైపుణ్యము ఈ రకంగా ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో మనకు తెలియజేయబడ్డది. కేంద్రం చేపడుతున్న అనేక కార్యక్రమాలు కూడా దాంట్లో పొందుపరుస్తాయి. కనుక అందరం కూడా మన్ కీ బాత్ కార్యక్రమం తప్పకుండా చూడవలసిందిగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ మన్ కీ బాత్ ప్రోగ్రాంలో మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఉన్నటువంటి చేతి వృత్తుల నైపుణ్యాల గురించి, అదేవిధంగా ఇతర రంగాల గురించి, ఎంతో అభివృద్ధి గురించి వారు ఈరోజు ప్రస్తావించడం జరిగింది. ఈ ప్రతి రంగానికి సంబంధించినటువంటి విషయాలు అక్కడ మన్ కీ బాత్ ప్రోగ్రాంలో మనము చూసి వాటిని డెవలప్మెంట్ ఏ రకంగా జరుగుతుంది అనేది కూడా. ఇంగ్లాండ్తో జరుగుతున్న 4వ టెస్టులో ఓటమిని తప్పించుకుని మ్యాచ్ను డ్రా చేసుకునేందుకు టీమిండియా బ్యాట్స్మెన్స్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. వికెట్ చేజారకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 174 పరుగులతో 5వ రోజు ఆటను ప్రారంభించిన భారత్ భోజన విరామ సమయానికి 4 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 103 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ ఓవర్నైట్ స్కోరుకు 3 పరుగులు జోడించి 90 పరుగుల వద్ద వెనుదిరిగాడు. ఆటను మొదలయ్యాక 8వ ఓవర్లో రాహుల్లోని స్టోక్స్ వికెట్లు అవుట్ చేశాడు. ఇక లంచ్ బ్రేక్ ముందు శుభ్మన్ గిల్ను ఆర్చర్ పెవిలియన్కు పంపాడు. దీంతో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ వికెట్లను కాపాడుకునే బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు. మిగిలిన 2 సెషన్లలో ఆల్అవుట్ కాకుండా వికెట్లు కాపాడుకుంటేనే మ్యాచ్ డ్రా అవుతుంది, లేదంటే మ్యాచ్తో పాటు సిరీస్ కూడా చేజారిపోతుంది. ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ వేగంగా అభివృద్ధి సాధిస్తోందన్న ప్రధాని,
ఆగస్టు 23న నేషనల్ స్పేస్ డేను పురస్కరించుకుని సలహాలు సూచనలు పంపాలని పిలుపు. భారతీయ సంస్కృతికి పండుగలు సంప్రదాయాలే ఆధారమని మన్ కీ బాత్లో వ్యాఖ్య. తమిళనాడులో గంగైకొండ బృహదీశ్వరాలయాన్ని సందర్శించిన మోదీ చోళుల ఆర్థిక సైనిక వ్యవస్థలు నేటికి స్ఫూర్తినిస్తాయన్న ప్రధాని. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన బీసీలకు సీట్లు కేటాయిస్తామన్న కేటీఆర్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టీకరణ. కలుషితాహార ఘటనలపై అసెంబ్లీ సమావేశాలు పెట్టి చర్చించాలన్న హరీష్ రావు. మానవ హక్కుల కమిషన్, హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారించాలని విజ్ఞప్తి. రాష్ట్ర అవసరాలకు సరిపడా యూరియా కేంద్రం ఇవ్వడం లేదన్న మంత్రి తుమ్మల. రాష్ట్రంలో ఎరువుల కొరతకు కాంగ్రెస్ నాయకులే కారణమన్న ఎన్ రామచంద్రరావు. మాంచెస్టర్ టెస్టులో పోరాడుతున్న భారత్ 90 పరుగుల వద్ద రాహుల్, 103 పరుగుల వద్ద గిల్ అవుట్. మ్యాచ్ డ్రా చేసుకునేందుకు శ్రమిస్తున్న టీమిండియా. కాస్త విరామం ఇచ్చిన వరుణుడు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం. రాగల 2 రోజులు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.